నేను పుట్టమ్మ నుంచి గంగలు చదువుతుంది, కానీ ఈ గంగలు ఇలా చదువుతున్న విషయం తెలీదు. ఫస్ట్ టైం చూస్తున్నా. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే 10 సంవత్సరం మా ఏరియాలో గంగలు చదువుతుంది. కానీ 10 గంగలకి మనమైతే వెళ్ళామా, నలుగురమ్మా చూస్తామా, 4 స్వీట్లు తీసుకుందామా, ఇంటికి వచ్చి తిని పొనుకుందామా అన్నట్టే ఉంటాము. కానీ ఈ సంవత్సరం రాకుండా అసలు ఎలా చేస్తా అనేది నైట్ మొత్తం వెళ్ళుకొని వీడియో రికార్డ్ చేస్తున్నా. లాస్ట్ రోజు చూడండి. గంగలు జరిగే ప్లేస్ కి అయితే మేము వచ్చేసినాము. వీళ్ళైతే చెక్కేసి చెక్కబడి చేస్తున్నారు. ఈ మట్టి విగ్రహమే గంగమ్మ తల్లి. ఇప్పుడు ఈమెకి పూలతో ఈ నగలేసి చీర కట్టి అలంకరిస్తారు. అలంకరణ మొత్తం అయిపోయిన తర్వాత వీళ్ళ ఆచారం ప్రకారం ఇలా ఒక కథ చెప్తారు. ఆ తర్వాత గంగమ్మ తల్లిని ఊరంతా మెరవనిస్తారు. ఊరు మొత్తం తిరిగిన తర్వాత గంగమ్మ తల్లి కోసం యాపాకులతో తయారు చేసిన గుడికాడిని తీసుకొస్తారు. ఆ గుడి చుట్టూ 3 సార్లు తిప్పి గంగమ్మ తల్లిని ఆ గుడిలో పెడతారు. దాని తర్వాత తెల్లాళ్ళు జాగరణ చేస్తూ ఒక కథ చెప్తారు. తర్వాత ఏముంది, గంగమ్మ తల్లికి మొక్కుని నరకడమే. ఈ సీన్ చూస్తుంటే నాకైతే సల్లార్ మూవీలో కాటేరం సీనే గుర్తొచ్చింది. బొట్టు పెట్టి సామాన్ పొగేసి మరి ఆటలు నరుకుతున్నారు. ఇట్లా 3 ఆటలు తెగుతాయి. ఇది ఫస్ట్ అనమాట. నరికిన ఆటల్ని ఇట్లా దేవుడికి పెడతారు. పండగ అయిపోగానే వీటిని భూమిలో పాతి పెడతారు. పాతి పెట్టిన ఆటలు నెక్స్ట్ మార్నింగ్ వెళ్ళి చూస్తే అక్కడ ఉండవంట. వాటిని దేవత తింటుందని మా వాళ్ళ నమ్మకము. చరిత్ర మనం ఏం చేయలేము, నమ్మాల్సిందే.